రాము గారు, ఇప్పటి వరకు అయితే మనం గుడ్ ఫార్చ్యూన్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు ఒక సెరమిక్ పాట్స్ గురించి అండ్ ఒక స్పెషాలిటీ ఉంది అనేసి, వాటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నా దగ్గర ఉన్న నా స్టోర్లో స్పెషాలిటీ ఏం చెప్తానంటే, ఈ ట్రేస్ ఒకసారి చూసారంటే ఇవి బోన్సే ట్రేస్ అండి. ఈ బోన్సే ట్రేస్ మనకి ముంబైలో ఒక ఆయన ఉన్నారు, పండిట్ జీ అని పిలుస్తారు. ఆయనకి ఈ హ్యాండ్మేడ్ ట్రేస్ ఇవన్నీ కూడా బోన్సేలో ఆయన హ్యాండ్మేడ్ ట్రేస్ చేయడం వల్ల ఆయనకి పద్మశ్రీ వచ్చింది. సో ఈ పాట్స్ అన్ని మీరు చూసుకున్నారంటే ఇవన్నీ కూడా బోన్సే పాట్స్ అండి. ఇవన్నీ మీకు బోన్సే పాట్స్ అండి. ఇది నా దగ్గరే ఉంటాయి మొత్తం ఎంటైర్ హైదరాబాద్లో. ఈ బోన్సే ట్రేస్, ఈ బోన్సే పాట్స్ నా దగ్గర స్పెషల్ కలెక్షన్ ఉందండి. ద బెస్ట్ రీజనబుల్ ప్రైస్, 30% డిస్కౌంట్లు ఇస్తున్నాను ఇవన్నీ కూడా మీకు. సో ఇది ఎంత ఉంటుందండి? సపోజ్ ఇది చూసారంటే మీరు, ఇది నార్మల్ ప్రైస్ దీనికి 5500 అలా ఉంటుంది. నేను 3300 అలా ఇస్తున్నాను. ద బెస్ట్ ప్రైస్ అండి. ప్రైస్ యాక్చువల్గా ఈ బోన్సే లవర్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర ఈ కలెక్షన్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను ది బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నానండి. అంటే లోయెస్ట్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ నా దగ్గర ఇది మీకు చూస్తే 150 నుంచి ఉన్నాయండి ఈ ట్రేస్. ఈ చిన్న ట్రేస్ కూడా కానీ జైంట్ బోన్సే లాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది. ఇవి చూస్తే ఎంత బాగున్నాయంటే మనకి యాంటిక్ పీస్ లా అనిపిస్తాయి. అదేనండి, యాక్చువల్గా యాంటిక్ పీస్ లుక్ వస్తుంది ఇది. అదే జనరల్ నా దగ్గర కొంచెం మంది కస్టమర్కి తెలియక ఇది ఇలా ఏంటి కలర్ పోయిందా అని అనుకుంటున్నారు. ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుస్తుంది దీనికి. ఇది హ్యాండ్ మేడ్ వల్ల ఈ కలర్ వస్తుందండి. ఇది కలర్ పోవడం ఉండదు, ఈ కలరే ఎంత. కానీ మనకి ఆ కలర్ఫుల్గా అవి ఉంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, అంత పెద్ద లుక్ కూడా రాదు. బట్ ఇలాంటివి చాలా బాగుంటాయి. అవునండి, అవును. సో ఇది ఎప్పుడైతే మనం బోన్సే 3 దీంట్లో చేంజ్ చేస్తామో కంప్లీట్ లుక్ చేంజ్ అవుతుందండి. బోన్సే నా దగ్గర జేడ్ బోన్సేస్ ఉన్నాయి, ఫైకస్ బోన్సేస్ ఉన్నాయి, ఎడేనియమ్స్ ఉన్నాయి, పీపుల్ ట్రీస్, ఫైకస్లో 4-5 వెరైటీస్ బోన్సేస్ ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్. సో నా దగ్గర మీరు చూసిన తర్వాత బోన్సే పాట్ చూసారు కదా, దాని తర్వాత వచ్చిన తర్వాత ఇది ఫైబర్ పాట్స్ అండి. ఈ ఫైబర్ పాట్స్ ఇప్పుడు బాగా ఎక్కువ సేల్ అవుతున్న పాట్స్ ఫైబర్ పాట్స్. ఇది మోల్డబుల్ ఫైబర్. ఇది బ్రేక్ అవటం అని ఉండదండి, ఇంకెప్పటికీ బ్రేక్ అవడం. జనరల్లీ మనకి ఏంటంటే సెరామిక్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ బ్రేక్ అవుతాయి, ఇది బ్రేక్ అవుతుంది, అన్బ్రేకబుల్ ఫైబర్ ఇది. సో చూడండి, ఇది స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఇది. సో స్టార్టింగ్ ప్రైస్ 600 నుంచి ఉంటాయండి నా దగ్గర. 600 నుంచి పెద్ద పెద్ద ట్రీస్ వేసుకునే అంత పెద్ద సైజ్ పాట్స్ కూడా ఉంటాయి ఫైబర్లో. ఈ మోడల్ ఉంటుంది. దీంట్లోనే మనకి ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి. ఇది ఫ్రూట్ ప్లాంట్స్కి హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీంట్లో పెద్ద సైజ్ పెట్టుకోవచ్చు. ఇది జనరల్లీ మనం ఏంటంటే ఈ చిన్న పాట్ కదా, ఇది 10 ఇంచ్ పాట్ ఇది. సో నా దగ్గర 24 ఇంచ్ 30 ఇంచ్ పాట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఎంత పెద్దవి నేను చెప్తున్నాను కదండి, పెద్ద పెద్ద ట్రీసే పెట్టేసుకోవచ్చు దాంట్లో, అంత పెద్ద పాట్స్ ఉంటాయి నా దగ్గర. అంటే ఫైబర్ కదా, ఇది లైట్ వెయిట్ ఉంటుంది, వాటిని భరించగలదా హ్యాపీగా అండి. ఇది యాక్చువల్గా ఎక్స్పాండ్ అవ్వదు, టైట్ ఉంటుంది, బ్రేక్ అవ్వదు. సో ఎలాంటిదన్నా మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. అంటే సైజ్ తగ్గ సైజ్ పెట్టుకోవాలి, పెద్ద ట్రీస్కి పెద్ద సైజ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు చూసారంటే ఇవన్నీ ప్లాస్టిక్ పాట్స్ అండి. ఈ ప్లాస్టిక్ మనకి వెజిటేబుల్స్ వేసుకోవడానికి, టెర్రస్ గార్డెన్ మీద వెజిటేబుల్స్కి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నా దగ్గర ద బెస్ట్ ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ ఇది 25 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద పాట్ ఉంది, ఇది 18 ఇంచ్ పాట్ ఉంటుంది, ఇది 300 రూపీస్ ఆ రేంజ్ ఉంటుంది. ఇది క్వాలిటీలో మంచి క్వాలిటీ, కలర్ పోవడం కానీ అలాంటివి ఉండవు, బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను. నార్మల్ ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం మన ప్రైస్ తక్కువలో కావాలంటే ఇలాంటి వైట్ కలర్ ప్లాస్టిక్ పాట్స్కి వెళ్తే బాగుంటుంది. చూడడానికి సెరామిక్ ఫినిషింగ్ వస్తుంది. ఈ పాట్స్ కూడా బాగుంటాయి. ఇది స్టార్టింగ్ నా దగ్గర 25 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి, 25 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయండి. తర్వాత మనం ఇవన్నీ చూసామంటే ఇవన్నీ ఇంపోర్టెడ్ పాట్స్. ఇది చైనా పాట్స్ అండి. చైనా నుంచే మనకి వస్తాయి ఇవి. ఈ లైట్ వెయిట్ వస్తుంది. ఈ ఫినిషింగ్ ఇక్కడ నార్మల్ మన ఇండియన్ సెరామిక్లో రావు. ఇది చూడండి, ఈ పాట్ చూస్తే చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ ఫినిషింగ్ నార్మల్ పాట్స్లో రాదు, మన నార్మల్ ఇండియన్ దానిలో రాదు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి. సపోజ్ ఈ పాట్ ఉంది 2500 పడుతుంది. ఇదే మన ఇండియన్ సెరామిక్ అయితే ఇదే సైజ్ పాట్ మనకి 600లో దొరుకుతుంది. ఫినిషింగ్ కానీ ఈ ఫినిషింగ్ చాలా డిఫరెంట్ ఉంది, కలర్ కానీ ఫినిషింగ్ కానీ ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు అండి. జనరల్లీ ఈ పాట్స్ మాత్రం ఇండోర్లో ప్రిఫర్ చేస్తున్నారు. ఇండోర్ గార్డెన్లో ఈ కలర్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ చూసారంటే నార్మల్స్ ఇండియన్ సెరామిక్ పాట్స్ అండి. ఈ పాట్ చూసారు, ఇది మనకి 800 పడుతుంది. అంటే ఇది 14 ఇంచ్ హైట్ ఉంటుందండి. ఈ పాట్ చూస్తారు, ఈ పాట్ 350 రూపీస్ పడుతుంది. ఇవన్నీ సెరామిక్ 350 రూపీస్. ఇవన్నీ సెరామిక్ పాట్స్.
ఇది నార్మల్ ఇక్కడ పాట్స్ అండి. ఇవి ఈ సైజులో ఇదే రేట్ ఉంటుంది. మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది. నార్మల్ బయట 650 అలా కూడా అమ్ముతారు. నా దగ్గర ఏంటంటే కస్టమర్స్ తీసుకున్న దాన్ని బట్టి నేను డైరెక్ట్ తెప్పిస్తానండి ఇవన్నీ. సో డైరెక్ట్ డీలర్ లాగా నేను అందరూ హోల్సేల్ ఇచ్చేస్తూ ఉంటాను ఇవి. సో ఈ పాట్స్ చూసారంటే మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఐరన్ పాట్స్. ఈ ఐరన్ కూడా నేను అన్ని ఢిల్లీ నుంచి తెప్పిస్తాను ఇవి. సో ఈ ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. సెటప్ ఢిల్లీలో మొరాదాబాద్ దగ్గర ఇది అక్కడ తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి ఇవి. సో చేయడం వల్ల మంచి ప్రైస్కి ఇవ్వాలి కస్టమర్స్కి. నేను ఏంటంటే చిన్న చిన్న టాయ్స్ నేను పంజాబ్ నుంచి తెప్పిస్తాను. డిఫరెంట్ ప్లేస్లు తెప్పించినప్పుడే మనం కస్టమర్కి మంచి ప్రైస్కి ఇవ్వగలుగుతాం. సో మనం కస్టమర్కి మంచి ప్రైస్కి ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే మనం ఎప్పుడైతే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తెప్పించగలితేనే మంచి ప్రైస్కి ఇస్తామండి. ఐరన్ పాట్స్ ఉంటాయి, గ్లాస్ వేజెస్ ఉంటాయి. అండ్ ఎవరి దగ్గర లేని పాట్స్ నా దగ్గర ఉంటాయి. సబై గ్రాస్ పాట్స్ అండి. చాలా యాంటిక్ లుక్ వస్తుంది దీంట్లో ప్లాంట్ పెడితే. సో పాట్ పెట్టి దీంట్లో ప్లాంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. నా దగ్గర ఇది 14 ఇంచ్ హైట్లో కూడా ఉన్నాయి. సబై గ్రాస్ పాట్స్ అంటారు. ఈ జనరల్ బయట నర్సరీస్లో ఎక్కడ దొరకవండి. ఇది ఒరిస్సా నుంచి తీసుకొస్తాము. ఒరిస్సా నుంచి భువనేశ్వర్ దగ్గర నుంచి వస్తాం. వాళ్ళు ఓన్లీ హ్యాండ్మేడ్తో చేస్తారండి ఇవి. ఇది మనకు 150 రూపీస్ పడుతుందండి. అది చూసారంటే ఇది 5 ఇంచ్ పాట్. ఈ గ్లాస్ వేజెస్ అన్ని ఇప్పుడు బ్యాంబూస్ చూసారు ఇందా, లక్కీ బ్యాంబూ చూసారు కదా, దీంట్లో ఇవి స్పైరల్ బ్యాంబూస్ అని పిలుస్తారు. ఇది కార్నర్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. బంచ్ ఆఫ్ స్పైరల్ బ్యాంబూస్ పెట్టుకుంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి స్పెషల్గా గ్లాస్ వేజెస్ అండి. ఇవి కూడా ఇవి చైనా నుంచి తెప్పించిన గ్లాస్ వేజెస్. సో లోకల్లో నార్మల్ ప్రైస్ స్టోర్లో చూసుకుంటే ఇది 600-650 రూపీస్ ఉంటుంది. నా దగ్గర 250కి వస్తుంది ఈ సైజు. సపోజ్ చూసారంటే మీరు 12 ఇంచ్ 13 ఇంచ్ దాకా హైట్ ఉంటుంది ఇది. ఇందాక మీకు సబై గ్రాస్ పాట్ చిన్న పాట్ చూపించాను కదండి, నా దగ్గర దాని తర్వాత ఈ సైజ్ వరకు ఉన్నాయండి, అప్ టు ఈ సైజ్ వరకు ఉన్నాయి. సో ఇది మనకి 14 ఇంచ్ హైట్ వస్తుందండి. 14 ఇంచ్ పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇది. సో దీనికి తడి తగలకూడదండి. సో దీన్ని ఏం చేస్తామంటే ఇంకో పాట్ పెట్టి దీంట్లో పెడతాము. దీంట్లో పెట్టడం వల్ల కంప్లీట్ ప్లాంట్ లుక్ చేంజ్ అయిపోతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో పెట్టడం. ఇది మనకు 1200 పడుతుంది అండి. 1200 పడుతుంది. కంప్లీట్ గ్రాస్ అండి. ఇవన్నీ సైజెస్ అండి. దీంట్లో ఇవన్నీ సైజెస్. తర్వాత మీరు ఇందాక చూసారు కదా, ఇవి కూడా మన ఇండియన్ సిరామిక్ పాట్స్ ఏనండి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫైబర్ పాట్లో బిగ్గెస్ట్ పాట్ అని అడుగుతున్నాం కదా, ట్రీ కూడా వేసేసుకోవచ్చు. ఇది చూసారంటే మీకు 24 ఇంచెస్ దాకా వస్తుందండి. లైట్ వెయిట్ ఫైబర్ ఇది. సో అన్బ్రేకబుల్ ఫైబర్. పెద్ద ట్రీస్ అనేది ఇట్లా వేసేసుకోవచ్చు అండి. మనం ఎంత పెద్దదైనా ప్రాబ్లం ఉంటుంది. కొన్ని తీసుకుంటే పగిలిపోతూ ఉంటాయి, క్రాక్ వస్తూ ఉంటుంది. దీనికి క్రాక్ రాదండి. ఇంకోటి అంటే పెద్ద ట్రీస్ మనం ఒక మ్యాంగో ప్లాంట్ దీంట్లో వేసామంటే అది ట్రీ కాయలు కూడా కాసేస్తుంది దీంట్లో. సో మనకి స్పేస్ లేనప్పుడు టెర్రస్ గార్డెన్ మీద ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వెయిట్ కూడా లైట్ వెయిట్ వస్తుంది. సిరామిక్ కానీ వేరే పాట్స్కి వెళ్ళామనుకోండి, వెయిట్ పెరిగి వెళ్తే మనకు కష్టం కదండి, టెర్రస్ మీద పెట్టకూడదు. సో ఇది లైట్ వెయిట్ కాబట్టి అంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో ఎంత సాయిల్ అయినా వేసుకుని పెట్టుకోవచ్చు. ఈ పై పాట్స్ చూసారంటే మనం లోటస్ వేసుకోవడానికి అండి. లోటస్ వాటర్ లిలీస్ వేసుకోవడానికి ఇవి స్పెషల్ పాట్స్, దాని గురించి చేసినవి ఇవి. సో దీంట్లో మనము ఒక పాండ్లా చేసుకోవచ్చు. హ్యాపీగా వస్తుంది అండి. ఫ్లవరింగ్ హ్యాపీగా వస్తుంది, కానీ లైటింగ్ వచ్చి ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే బాల్కనీలో అట్లీస్ట్ మనకి ఫ్లవర్స్ రావాలంటే 1 అవర్ సన్లైట్ అన్న పడాలి. ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఈ లోటస్ పాట్లో వేసుకుని లోటస్ పాట్ ఈ లోటస్ పాట్ 2700 ఉంటుందండి. దీంట్లో చిన్న సైజు స్టార్టింగ్ సైజ్ 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది స్క్వేర్లో పెద్ద పాట్, ఫైబర్లో స్క్వేర్ ఇది పెద్ద పాట్ వస్తుంది మీకు. ఇవి కోన్ పాట్స్ అండి. సో చూసారు, ఇది కోన్ పాట్. ఇది మనకి ఏంటంటే ప్లాంట్ సోఫా పక్కన అలాంటి ప్లేస్లో పెట్టుకున్నప్పుడు హైట్ రావడానికి ఇలాంటి ప్లాంటర్స్ యూజ్ చేస్తాము. ఈ ప్లాంట్ మనకి 2 feet హైట్ వస్తుంది. అక్కడ నుంచి ప్లాంట్ మనం పెట్టుకోవచ్చు. హైట్ ఉండడం వల్ల హైట్ కనిపిస్తుంది. జనరల్లీ సోఫా సెట్ పక్కన చూసుకున్నారనుకో మీరు, సోఫా సెట్ కవర్ చేస్తుంది, హైట్ కనిపించదు ప్లాంట్ పెట్టుకుంటే. సో ఇలాంటి ప్లాంట్లో పెట్టుకుంటే హైట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి.